దేశాన్ని కుదిపేసిన నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సిబిఐ సంచలన విషయాలను బయటపెట్టింది. పరీక్షకు ముందే ఎన్టీఎస్ సీక్రెట్ ట్రాన్స్లేషన్ లో పాల్గొన్న సబ్జెక్టు నిపుణులే ప్రశ్నలను బయటకు తీసి రహస్య రివిజన్ క్లాసుల్లో విద్యార్థులకు డిక్టేట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. చేతిరాత నోట్స్, ఫోటోలు, టెలిగ్రామ్, కోట్ల రూపాయల డీల్స్, ఇలా రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగిన లీక్ నెట్వర్క్ ను సిబిఐ ఛేదించింది. నీట్ యూజీ 2026 పరీక్ష మే 3వ తేదీన జరగాల్సి ఉండగా పరీక్షకు కొన్ని వారాల ముందే పేపర్ లీక్ అయిందని సిబిఐ ఛార్జ్ షీట్ స్పష్టం చేసింది. ముద్రణ కేంద్రం నుంచి ప్రశ్నాపత్రం బయటకు రానే లేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించిన రహస్య అనువాదం, బ్యాక్ ట్రాన్స్లేషన్, ప్రూఫ్ రీడింగ్ దశలోని ప్రశ్నలను 3 సబ్జెక్టు నిపుణులు బయటకు తీసినట్లు దర్యాప్తులో తేలింది. సిబిఐ గుర్తించిన 3 నిపుణుల్లో మనీషా గురునాథ్ మంధారే బయాలజీ, పివి కులకర్ణి కెమిస్ట్రీ, మనీషా హవాల్దార్ ఫిజిక్స్ బాధ్యతలు నిర్వహించారు. వీరే గోప్యంగా ప్రశ్నలు, ఆప్షన్లు, సరైన సమాధానాలను రాసుకుని లీకేజీ నెట్వర్క్ కు అందించినట్లు ఛార్జ్షీట్లో సిబిఐ పేర్కొంది. పుణేలో కులకర్ణి, మంధారే తమ ఇళ్లలోనే స్పెషల్ రివిజన్ సెషన్స్ పేరిట రహస్య క్లాసులు నిర్వహించారు. ఎంపిక చేసిన విద్యార్థులను పిలిపించి అసలు ప్రశ్నలతో పాటు 4 ఆప్షన్లు, సరైన సమాధానాలను నేరుగా డిక్టేట్ చేశారు. విద్యార్థులు వాటిని నోట్బుక్స్ లో రాసుకుని కంఠస్థం చేసినట్లు సిబిఐ వెల్లడించింది. ఫిజిక్స్ ప్రశ్నలకు మరో మార్గం ఎంచుకున్నారు. హవాల్దార్ ప్రశ్నలను కోచింగ్ టీచర్ తేజస్ షాకు డిక్టేట్ చేసింది. అతను చేతిరాతలో రాసి వాటిని ఫోటోలు తీసి మరింత మందికి పంపించాడు. తన ఫోన్లో హవాల్దార్ అతని నంబర్ను గాడ్ పేరుతో సేవ్ చేసుకోవడం కూడా దర్యాప్తులో బయటపడింది. లాతూర్లోని రెనుకై కెరీర్ సెంటర్ డైరెక్టర్ శివరాజ్ మోటేగావంకర్ కు ఈ ప్రశ్నల ఫోటోలు చేరాయి. అనంతరం ప్రశ్నలు పీడీఎఫ్లుగా మారి టెలిగ్రామ్ ద్వారా గురుగ్రామ్, జైపూర్ వరకు చేరాయి. ప్రశ్నాపత్రం పంపిణీకి 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు డీల్ జరిగినట్లు సిబిఐ గుర్తించింది. ఈ లీక్ లో మరో కీలక పాత్ర పోషించింది పుణేకు చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్ మనోజ్ సిరూరి. డబ్బులు ఇచ్చిన విద్యార్థులను లాతూర్లోని సిద్ధివినాయక్ ఆసుపత్రికి తీసుకెళ్లి లీక్ అయిన ప్రశ్నలను కంఠస్థం చేయించినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. దర్యాప్తులో డాక్టర్ కుటుంబ సభ్యుల వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదును సిబిఐ స్వాధీనం చేసుకుంది. సిబిఐ విచారణలో చేతిరాత నోట్బుక్స్ కీలక ఆధారంగా మారాయి. దాడుల్లో స్వాధీనం చేసుకున్న నోట్స్ ను సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్, ప్రభుత్వ హ్యాండ్ రైటింగ్ నిపుణులు పరిశీలించారు. ఆ నోట్స్ లో ఉన్న ప్రశ్నలు మే 3వ తేదీన జరిగిన అసలు నీట్ ప్రశ్నాపత్రంతో పూర్తిగా సరిపోలినట్లు వారు నిర్ధారించారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. అనంతరం దేశవ్యాప్తంగా జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించింది. ఫారెన్సిక్ ఆధారాలు, డిజిటల్ లావాదేవీలు, నగదు స్వాధీనం, టెలిగ్రామ్ చాట్లు అన్నింటినీ కలిపి ఈ లీక్ నెట్వర్క్ ను ఛేదించినట్లు ఛార్జ్షీట్లో వివరించింది సిబిఐ.